అందరికీ నా నమస్సులండి. అందరూ ఏం చేస్తున్నారండి? ఎలా ఉన్నారు? బావున్నారండి? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతమండి. మేము బావుండాలని, మీరు అంతకన్నా బావుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. మొదటిగా నా వీడియో చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నా వీడియోలు మీకు చేరుతాయండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు భూదేవి తల్లికి అందమైన ముగ్గు వేసుకోలేకపోయానండి. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా బయటికి వెళ్ళాల్సొచ్చేసింది. అందుకోసం అని చెప్పేసి వచ్చిన తర్వాత స్నానాది కార్యక్రమాలు ముగించుకొని, ఇక భగవంతుడికి దీపారాధన చేసుకున్నానండి. పాలు ప్రసాదంగా పెట్టుకున్నానండి. మన ఇంట్లో పూసిన పూలతోటి ఈ విధంగా దీపారాధన చేసుకున్నానండి. ఈరోజు మరలా ఎండ తాట తీస్తుందండి. ఒక్కొక్క రోజు ఒక్కోలా గడుస్తూ ఉంటుందండి. మార్పులు, చేర్పులు జరుగుతూ ఉంటాయి గదండీ! కాలం సహజం గదా! ఈరోజైతే సూర్యభగవానుడు బాగా పేలిపోతున్నాడండి. ఉదయాన్నే ఇక బయటికెళ్ళి రావటం, పైపెచ్చినేమో పూజ అది చేసుకున్న తర్వాత ఇక టిఫిన్ చేసే ఓపిక గూడా లేదండి. బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి కొంచెం యాపిల్ ముక్కలు, అలాగే కీర ముక్కలు, కొంచెం క్యారెట్ ముక్కలు తరిగి పెట్టేసుకొని అవే మేము బ్రేక్‌ఫాస్ట్‌గా అరగించేసామండి. ఉదయాన్నే కూల్‌గా చక్కగా హాయిగా పొట్టలో చల్లగా ఉంటుందండి. అప్పుడప్పుడు ఇలా ఆ పని చేస్తూ ఉంటామనమాట. రాగి జావ ఒకటి, ఇలా ఒకటి చేస్తూ ఉంటాము. హాల్‌లో నిన్న వినాయకుడికి అలా అలంకరింపజేసుకున్నాం చూసారా? తెల్ల జిల్లేడు మాల. ఇదిగోండి మా బ్రేక్‌ఫాస్ట్ ఈరోజు ఈ రాగి గిన్నెల్లో ఈ విధంగా అనమాట. యాపిల్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, కీరా ముక్కలనమాట అండి. అప్పుడప్పుడు ఇలా తింటూ ఉంటాం అనమాట. పొట్టలో చల్లగా ఉంటుంది. బ్రేక్‌ఫాస్ట్ చేసే ఓపిక గూడా లేదండి. బయటికెళ్ళొచ్చేసాము అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ముఖ్యమైన పని మీద. అందుకోసం అని చెప్పేసి బయట ముగ్గు గూడా వేయలేకపోయానండి. బావుంటుందండి. తేలిగ్గా పొట్టలో హాయిగా ఉంటుందండి. ఆరోగ్యానికి చాలా మంచిది అప్పుడప్పుడు ఇలా తింటుంటే. చూసారండి సూర్యభగవానుడు తెల్లగా వెన్నెల్లాగా మెరిసిపోతున్నాడు గదండీ! పూలు గూడా చక్కగా పూసాయి. ఎంత అందంగానో, చక్కగానో ఉన్నాయి కదా! ఈ వాతావరణము ఇలా ఎండ, వాన ఇలా ఎండ, వానకేనండి మనకి వాంతులనేవి, మరి మోషన్స్ అనేవి, అలా జ్వరాలనేవి స్టార్ట్ అవుతాయండి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళందరికీ గూడాను చాలా కేర్‌ఫుల్‌గా, చాలా జాగ్రత్తగా ఉండాలండి. తీసుకునే పదార్థం గానీ, అలాగే మనం వాటర్‌లో గానీ కొన్ని కలుషితం జరుగుతూ ఉంటాయి గదా! మనం కేర్‌ఫుల్‌గా హాట్ వాటర్ త్రాగుతూ ఆరోగ్యమైన ఫుడ్ తీసుకోవాలండి. ఇక ఉదయాన్నే మేము భక్తి టీవీ పెట్టుకుంటాం. ఈటీవీ లైఫ్ గానీ, అలాగే టీటీడీ గాని పెట్టుకుంటాం గదండీ! ఇవాళ మంగళవారం అండి. అయితే ఆంజనేయ స్వామికి అభిషేకాలు, పూజలు అలా దేవాలయాల గురించి చెప్తున్నారనమాట. ఇక మా వారికి బెండకాయలు అప్పజెప్పానండి. బెండకాయలు కడిగి చక్కగా ఆరిపోయిన తర్వాత ఇక అవి కోస్తున్నారనమాట. సన్నగా తరుగుతారనమాట చాలా చక్కగా. ఆయనకి అప్పజెప్పేస్తే ఇదిగోండి కొంచెం సేపు ఆరిపోయిన తర్వాత, చల్లారిన తర్వాత మనం ఫ్రై తయారు చేసుకుంటాం అనమాట. ఈరోజు మాకు లంచ్‌లోకి బెండకాయ ఫ్రై అనమాట అండి. ముద్దపప్పు గూడా వేస్తానండి. కంపల్సరీ ముద్దపప్పు అలవాటండి. చిన్న పిల్లల దగ్గర నుంచి గూడా మాకు మా అమ్మ వచ్చేసి చిన్నప్పుడు కుంపటి మీదే ముద్దపప్పు వండేదట. ఇక అలా ముద్దపప్పు, నెయ్యంటే నాకు ప్రాణం అండి. పిల్లలకు గూడా అలాగే అలవాటు చేశానండి. ఇంక బయటకొచ్చేసేద్దాము. చూసారా వాషింగ్ మిషన్‌కి డోర్ మ్యాట్స్ వేసేసానండి. ఎండ బాగున్నది గదా! సూర్యభగవానుడు బాగానే వస్తున్నాడు. డోర్ మ్యాట్స్ వేశానండి. ఇంటి ప్రక్క ఇల్లు కడుతున్నారు. పైపెచ్చేమో ఒకటే డస్టు. కాస్త వర్షం పడితే దువ్వలేగకుండా మట్టనేది అణిగిపోయి ఉంటుంది గదా! భూదేవి తల్లి. ఇక మనకి దుమ్ము, ధూళి కూడా ఉండదండి. ఇగోండి జామ చెట్టు గూడా సన్నగా చిన్న పిందెలు వేస్తుంది. దానిమ్మ చెట్టు గూడా తులసి కోట చుట్టూ నేను ప్రదక్షిణ చేస్తున్నానని చెప్పేసి మా వారు మొత్తం గూడా తీసేసి కొమ్మల వరకు తీసేసి ఇక ముఖ్యమైన కొమ్మలు ఉంచారండి. ఇగోండి ఇక్కడ గూడా టేబుల్ ప్లాంట్స్ మొక్కలు పెట్టుకున్నాననమాట. పూలు పూస్తున్నాయి. వాషింగ్ మిషన్ పనున్నదనమాట. ఇక ఇంట్లోకెళ్ళిపోదామండి. ఇదిగోండి ఆల్రెడీ తాలింపు పెట్టేసుకున్నాను. పక్కన కుక్కర్ పెట్టేసుకున్నాను. రైసను, అలాగే ఎగ్గు, ముద్దపప్పు వేసేసుకున్నానండి. ఇదిగోండి బెండకాయలు తాలింపు పెట్టేసుకున్నాను. ఉల్లిపాయలు ఒకేసారి బెండకాయ ముక్కలు ఇలా వేసేసుకున్నామనుకోండి, ఇక చక్కగా వేగుతుందనమాట. ముక్కనేది చితకకుండా, మెత్తబడకుండా, అలాగే మరి సతికిల పడకుండా చక్కగా బావుంటుందనమాట. మనకి
వేగిన దాకా కూడా తినబోయేదాకా కూడా ముక్క అనేది బాగుంటుందండి. ఇదిగోండి రామయ్య తండ్రి గాయత్రి ఆడుకున్న బొమ్మలు ఇలా నేను ఇక్కడ అలంకరించుకున్నానండి. ముద్దు ముద్దుగా చక్కగా ఉన్నాయి కదా, ఇలా చూసుకుంటూ ఉండొచ్చని చెప్పేసి ఇలా అలంకరించుకున్నాను అనమాట. 3 బొమ్మల్ని 3 కప్బోర్డ్స్లో. ఇక్కడేమో ఈ విధంగా కొంగను అలంకరించుకున్నాను. మనకు ఆరోగ్యమే మహాభాగ్యం కదండి, ఆరోగ్యానికి మించిన భాగ్యం లేదు కదా. ఇక బెండకాయ ఫ్రై అలా తయారు చేసుకుంటాను అనమాట. ఇదిగోండి డైనింగ్ టేబుల్ మీదవి కూడా క్లాత్ కూడా తీసేసానండి మొత్తం కూడాను. అది వాషింగ్కి వేసేసాను. బాగా డస్ట్ పట్టి ఉన్నదండి అది కూడాను. మొత్తం ఎంత ఉన్నదో చూసారా, డైనింగ్ టేబుల్ మీద సగం సంసారం ఉన్నదనమాట కదండి. ఎన్ని ఉంటాయోనండి అసలు డైనింగ్ టేబుల్ మీదే సగం గదికి సరిపోయే అంత సామాను ఉంటుందన్నమాట. ఇదిగోండి ముక్క మీద బాండి మీద మూత పెట్టకండి ఫ్రైలు తయారు చేసేటప్పుడు, ఎందుకంటే చెమ్మ వచ్చేస్తుంది, చెమట పోస్తుంది, ఆ నీరు దాంట్లో పడేసి త్వరగా పాడవుతుంది, ముక్క అనేది చితికిపోతుంది అనమాట, మెత్తబడుతుంది. అందుకని మూత పెట్టకుండా చక్కగా అలా సిమ్లో పెట్టేసుకొని, ఇండాలిన్ బాండీలు ఉంటాయి కదండి, ఇప్పుడు అందరూ అవే తీసుకుంటున్నారు. అలా మట్టి పాత్రలైనా ఇండాలిన్ బాండీలైనా ఇలా చేసుకుంటే మనకు రుచిగా కమ్మగా ఉంటుందండి. ఇదిగోండి ఎల్లిపాయ కారం, సాల్ట్, కొంచెం పసుపు వేసేసుకోవటమేనండి. ఇదిగోండి పసుపు వేసుకుంటే దించబోయేటప్పుడు మనం ఆగిపోయిన తర్వాత అప్పుడు వేసుకుంటే కూర అమృతం రుచిగా ఉంటుంది. ముక్కకు ముక్కే ఉంటుందండి, ఎంత బాగుంటుందో, రుచిగా బాగుంటుంది. ప్రతిరోజు ఉండే పనులేనండి. కడుక్కోవటం, తుడుచుకోవటం, తోముకోవటం, ముఖ్యమైన పనులు ఉంటే బయటికి వెళ్ళి రావటం, అలాగే ఏమన్నా ఉంటే మనం పిండి వంటలు తయారు చేసుకోవటం, పండుగలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కాలం తిరిగి వస్తూ ఉంటుంది, కాలచక్రం తిరిగిపోతూ ఉంటుంది. ఇంట్లో ఆడవాళ్ళకు మాత్రం మనకి ఎప్పుడు పనులు ఉంటూనే ఉంటాయండి, ఎడతెరిపి లేని పనులు. ఇల్లుని నీట్గా చక్కగా సర్ది పెట్టుకోవటం అన్నీ మనమే చేసుకోవాలి, ఓర్పుతోటి నేర్పుతోటి. ఇదిగోండి బెండకాయ ముక్కలు అనేవి ఇంకా చక్కగా అయిపోయింది, కర్రీ అనేది తయారైపోయింది. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, వంకాయ అయినా బెండకాయ అయినా దొండకాయ అయినా ఇంతేనండి, పొటాటోనైనా సరే ఇంతేనండి. ఇంకా కారం, చిన్నులపాయ, జీలకర్ర, అలాగే కొంచెం ధనియాలు వేయించుకొని మనం మొత్తం కూడా మిక్సీ కొట్టుకోవటం, లేదంటే రోట్లో నూరుకోవటం, గ్యాస్ కట్టేసేసుకోవటమేనండి. అయిపోయింది బెండకాయ ఫ్రై ఈరోజు అనమాట. ముద్దపప్పు, ఎగ్ కూడా పెట్టేసుకున్నానండి. ఇంకా 2 కూడా చట్నీలు వాడలేదులేండి, ఎందుకంటే ఇప్పుడు ఆరోగ్యంగా బాగుండట్లేదు కదా, అందుకోసం అని చెప్పేసి చట్నీ వద్దండి. ముద్దపప్పు బెండకాయ కలుపుకొని కాంబినేషను బాగా రుచిగా అద్భుతంగా ఉంటుందండి. మనం పిల్లలకి తయారు చేసి పెట్టుకున్నా ఎంతో కమ్మగా ఉంటుందన్నమాట. చూసారా ముక్క అనేది అన్నం పెట్టుకున్నానండి, అన్నము అలాగే ఎగ్గు, ముద్దపప్పు పెట్టేసుకున్నాను. వారానికి ఒకసారి మనీ ప్లాంట్ మొక్కలు కూడా చక్కగా మారుస్తూ ఉంటారు కదండి వాటరు. ఇవ్వండి ఇంకా అంట్లు కూడా ఇంకా సర్దలేదండి, ఆ టబ్లో ఉన్న అంట్లు కూడా ఇంకా సర్దలేదు, సర్దుకోవాలి. కాస్త ఉమ్మరం తీస్తుందండి, అందుకని కొంచెం అలసిపోతున్నాం, టైర్డ్ అవుతున్నాము. ఇదిగోండి ముక్క అనేది చూసారా మెత్తబడిపోయింది, కానీ ముక్క అలాగే ఉంది, ఆకారం అలా ఉండాలి కూర చూపులకి అందంగా. ఇక డోర్ మ్యాట్స్ అన్నీ ఆరేసేసామండి, వాషింగ్ మిషన్ వేసాను కదా, మొత్తం ఆరేసేసాం. ఇదేమో కాళ్ళు తుడుచుకునేదండి, అది మిషన్ దగ్గర పాదాలు పెట్టుకుంటానండి మిషన్ కుట్టేటప్పుడు, ఆ దిండు అనమాట. ఆ దిండు కూడా అలా గోడ మీద వేసేసాను అనమాట, అది కూడా వాషింగ్ మిషన్ వేసేసామండి. ఇక మనము చిన్ని చక్రాలు తయారు చేసుకున్నామండి, అంతా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. చూసారా, ఈరోజు చిట్టి చక్రాలు తయారు చేసుకున్నామండి. మనం కొట్లో కొనుక్కుంటాం చూడండి, చిన్ని చక్రాలు, రూపాయికి, ₹1 చక్రాలు చిన్నప్పుడు కొనుక్కునేవాళ్ళం, చిట్టి చక్రాలు అమ్మేవాళ్ళు వాళ్ళు. అలాంటివి తయారు చేసుకున్నాము. మనం హెల్దీ ఫుడ్డే కదా మనం తీసుకునేది. మినపగుళ్ళతో తయారు చేసుకున్నామండి చక్రాలు అనేవి. మినువులు ముందు చక్కగా వేయించుకున్నాము. ఇదిగోండి బటర్ వేసుకున్నాను, కొంచెం కరగబెట్టుకున్నామండి. ఈ గిన్నెలో బటర్ అనుకూలంగా ఉంటుందని ఈ గిన్నెలో బటరు చేసుకున్నాము. ఇదిగోండి కారము, వాము, సాల్ట్ పెట్టుకున్నాను దగ్గరలో. ఇదిగోండి ఈ గిద్దలు, చక్రాల గిద్దలకి హోల్ పెట్టి చేశారు కదా,
ఒకటే హోల్ పెట్టించేసా కదా, దీంతో చిన్ని చిన్ని చక్రాలు తయారు చేసుకుంటాం. ఇదిగోండి ఇట్లా తయారు చేసుకుని, ఇదేమో పాల తాలికలకండి, ఇదేమో సన్న చక్రాలకి, ఇదేమో వాటిని ఏదంటారు, దాన్ని ఏదో అంటారండి గుర్తు రాట్లా, ఇదేమో స్టార్స్ అనమాట, ఇదేమో 3 అనమాట. ఇదేదో అంటారండి గుర్తు రావట్లేదు. ఇదనమాట ఇంతవరకు ఇదొకటి అనమాట. ఇది నేను ప్రత్యేకంగా చేయించొచ్చాను, ఇది చేయించాను అనమాట. ఇదన్నమాట చక్కగా దాంతో మనం తయారు చేసుకున్నాం. ముందు వేయించుకున్నామండి, మంచిగా స్మెల్ వచ్చేటట్లుగా నూనె అనేవి దోరగా చక్కగా వేయించుకుంటే రుచిగా బాగుంటాయి అన్నమాట. ఈ బౌల్కి తీసుకున్నాను, చక్కగా వేయించుకున్నాం. మినువులు వేయించుకుంటే మంచి స్మెల్ వస్తాయండి. కొద్దిగా బయటికి వెళ్ళి వచ్చేసామండి, కొంచెం బజార్ పనులు ఉంటే ముఖ్యమైన పనులు వెళ్ళొచ్చాము. ఇంకా నైట్ వేసుకున్నానండి. ఎండ మళ్ళీ మామూలుగానే ఉన్నదండి, ఈరోజు మాత్రం తాట తీస్తుంది అనమాట, ఎండ బాగా కొడుతుందన్నమాట. మరి సాయంత్రానికి వర్షం పడుతుందేమో లేదో కానీ తెలీదు, ఎండ మాత్రం బాగుంది. అందుకే డోర్ మ్యాట్స్ అన్నీ సరే ఈరోజు వాషింగ్ మిషన్కి వేసామండి, కొంచెం ఎండగా ఉందని చెప్పేసి మొత్తం ఆరేసేసాము. తినడానికి ఏమి లేవండి ఇప్పుడు, అందుకోసమని చిన్ని చిన్ని చక్రాలు ముచ్చటగా చేసుకొని తిన్నాము. సరేనా, అది మనం ఆరోగ్యమైన ఫుడ్ ఎంచుకుంటాం కదా, హెల్దీ ఫుడ్. మినపగుళ్ళు వేయించుకొని మినపగుళ్ళతోటి మనం తయారు చేసుకున్నాం, మినప చక్రాలు తయారు చేసుకున్నాం. ఓకేనా, వీటిని చక్కగా మంచి స్మెల్ వాసన వచ్చేదాకా వేయించుకున్నాం. ఓకే అండి, చక్కగా వేగిపోయాయి, మంచి సువాసన వస్తుంది. ఇక మనం కట్టేసేసుకున్నాము. వీటిని చల్లార్చుకున్నామండి. చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకున్నాం, బాగా పిండిలాగా మిక్సీ పట్టేసుకున్నాం అన్నమాట. బాగా చల్లారించుకున్నాము. ఇవ్వండి అంట్లు కూడా ఉన్నాయి, అంట్లు కూడా సర్దుకోలేదండి. ఉదయం నుంచి అసలుకి బయటికి వెళ్ళి వచ్చేసి ఇంకా అలాగే ఉండిపోయామండి. ఓపెన్ కబోర్డ్సేనండి, మొత్తం కూడా అలా సర్దేసుకుంటాను. ఇప్పుడు ఇంకో చిక్క ఉండదండి, పెట్టేసుకుంటాను అన్నమాట. కొంచెం చల్లనిద్దామండి, చల్లన్నాక మిక్సీ పట్టేసుకుందాం. చల్లారేయండి, మిక్సీ పట్టేసుకుందాము. మనం జల్లెడతో జల్లించుకున్నామండి.
ఇదిగోండి కొంచెం వచ్చింది. ఇది కూడా జల్లెడ మిక్సీ పట్టేసుకొని జల్లించుకోండి. ఇదిగోండి ఆల్రెడీ నేను 1 కప్పు పోసుకొని ఉన్నానండి. 3 కప్పులు పోసేసుకోండి. 2 3 ఆల్రెడీ 1 కప్పు పోసించాను. ఇప్పుడు 3 కప్పులు పోసుకున్నాను. బియ్యం పిండి అండి. బియ్యం పిండి ఆల్రెడీ 1 కప్పు పోసి పెట్టుకున్నాను. ఇక 3 కప్పులు పోసుకుందాము. బౌల్కి మినపగుళ్ళకి ఇక 3 కప్పులు బియ్యం పిండి పోసేసుకున్నాను. ఓకేనా? ఇదంతా చక్కగా ఇలా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇదిగోండి సాల్ట్ వేసుకోండి తగ్గ వరకు. ఇదిగోండి ఇది పడుతుంది మొత్తం కూడా. తర్వాత కారం వేసుకోండి. తర్వాత వామ్ అనేది కొంచెం ఇలా కొద్దిగా బటర్ వేడి చేసుకున్నామండి. ఇదిగోండి కొంచెం బటర్ దగ్గర వీటన్నిటినీ చక్కగా జాగ్రత్తగా కలుపుకోండి. ఇదిగోండి కొంచెం కరివేపాకు మిక్సీ పట్టేసుకున్నానండి. కరివేపాకు కొంచెం నీళ్ళు పోసేసి ఇది కూడా వేసేసుకున్నాను. ఇది చక్కగా మనము బాగా సాఫ్ట్గా కలుపుకున్నాం. సెమీ సాఫ్ట్గా. కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ చక్కగా కలుపుకుంటాం. ఇదిగోండి ఇక్కడ ఇలా సెమీ సాఫ్ట్గా చక్కగా మెత్తగా కలిపి పెట్టేసేసుకోండి. ఒక తడి క్లాత్ ఇట్లా పెట్టేసేసుకోండి నీట్గా. ఇక మనం చిన్న చిన్న చక్రాలు తయారు చేసుకుందాం. ఇదిగోండి కొంచెం ఇలా తీసేసుకొని మనం ఇట్లాగా చేస్తాం. ఇదిగోండి ఇలా తీసి వేసుకోవచ్చు. ఇట్లా చేసుకుందాం. ఇక బాండి దగ్గరికి వెళ్దాము. ఓకే, గ్యాస్ దగ్గరికి వెళ్దాం. ఇది మరీ లావ్ అయిపోయిందండి, బాగా లావ్ వచ్చేసేసింది. అది మనం చక్కుడు కోసం తెచ్చాం కదా, లావుగానే ఉండదు. చక్కెర కోసం తేలేదుగా మనం. ఒకవేళ మళ్ళీ ఉడకటం లేట్ ప్రాసెస్, లోపల మళ్ళీ పచ్చిగా ఉంటుంది ఉడకకుండా. ఇంత లావుది కదా, అందుకోసమని ఇదైతే స్టార్ అయితే అందంగా ఉంటాయి, చక్కగా పైన కూడా కరకరలాడుతా క్రిస్పీగా వస్తాయి అని చెప్పేసి స్టార్ పెట్టానండి. 3 స్టార్లు ఇలా చిన్న చిన్న చక్రాలు అన్నమాట. ఇలా తయారు చేసేసుకుందాం. ఓకేనా? బాండి ఇక గ్యాస్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇవ్వండి చిన్ని చక్రాలు, చిన్ని జంతికలు, కారాలు ప్రాంతాల వారీగా పిలుచుకుంటారు కదా, వేసానండి. దీంట్లో చక్కగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకోవటం అన్నమాట. కొద్దిగా ఉడుకు కూడా ఆగిపోయింది చూసారా, ఇలా ఉడుకు ఆగిపోగానే ఇక ఆ విధంగా మనం తీసేసుకుందాం. చక్కగా మనం కొట్లలో, చిల్లర కొట్లలో కొనుక్కునేవాళ్ళం చిన్నపిల్లలప్పుడు, రూపాయికి అలా కొనుక్కునేవాళ్ళం. అలా అన్నమాట. మినపగుళ్ళతోటి, వాళ్ళేమో శనగపిండితో చేసేవాళ్ళండి, బేషన్ పౌడర్ తోటి. మనమేమో మినపగుళ్ళతో తయారు చేసుకుంటున్నాము. ఇలా
పెట్టేసుకున్నాము. తీసి చూపిస్తాను. ఈ ప్లేట్కి కూడా మనం ఆయిల్ రాసి పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా ఇలా చక్కగా వేసుకోవటమేనమాట. చూసారా, నీట్గా అలా చిట్టి చిట్టి చక్రాలన్నమాట. పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా చక్కగా తినేస్తారు. మళ్ళీ మనం ఇలా చిన్నగా ఒత్తుకుంటాం. అందులోకి మనం చిన్నగా ఇలా దీన్ని పెట్టేసుకున్నాం కదా, ఇలా ఒక రౌండ్ అలా తిరిగితే చాలండి. చేసే కొద్దీ అదే అలవాటు అవుతుంది. చూసారా, ఒక రౌండ్ అలా తిరిగితే మనం ఆల్రెడీ నూనె రాసి పెట్టుకున్నాం కదా. పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తింటారండి చక్కగా. మళ్ళా చూసారా, అలా మళ్ళీ పిండి పెట్టేసుకున్నాం. ఇలా పిల్లలు ఇంట్రెస్ట్గా తింటారు. హెల్తీ ఫుడ్, ఆరోగ్యమైన ఫుడ్. పిల్లలు ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అయినాయి కదా, స్కూల్ నుంచి ఇంటికి రాగానే చక్కగా ఇలా తయారు చేసి పెడితే నవ్వుకుంటా చక్కగా మమ్మీ చేసావా మమ్మీ అని సంతోషంగా తింటారనమాట. ఆనందంగా లొట్టలు వేసుకుంటూ ఇలా పెట్టుకుంటే చక్కగా మనం సరిపోతుందండి. ఇదిగోండి, చూసారా, ఇలా చక్కగా ఇలా తీసేస్తాం. పిల్లలు స్కూల్కి వెళ్ళగానే మనం తయారు చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఒక బాక్స్ పెట్టేసుకుంటే వారం రోజుల వరకు కూడా ఒక స్వీటు ఒక హాటు హడావుడి లేకుండా రాగానే స్నాక్స్ పెట్టేసుకుంటే చక్కగా తినేసేస్తారు. కాసేపు ఆడుకుంటారు, కాసేపు వర్క్ చేసుకుంటారు, మళ్ళీ స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని తర్వాత భోజనం చేసుకొని పడుకుంటారు అన్నమాట. ఉదయం పూట ఆల్రెడీ మనం ఫ్రూట్స్ అవి పెట్టి పంపిస్తాం కదా, రాగి జావ. నేను నా పిల్లలకి అలానే పెట్టేదానండి. రామయ్య తండ్రికి, గాయత్రి దేవికి 10:30కి 11ంటికి రాగి జావ పెట్టేదాన్ని. రాగి జావ పోసేదాన్ని, పాలు పోసి బెల్లం వేసి పెట్టేదాన్ని. ఉదయాన్నే టిఫిన్ చేసి వెళ్ళేవాళ్ళు. తర్వాత మళ్ళీ 12:30, 1 గంటకి లంచ్ చేసేవాళ్ళు. 4 గంటలకి ఫ్రూట్స్ ఒకటి యాపిల్ ముక్కలో లేదు ఒక యాపిల్ పండు పెట్టేదాన్ని. ఒక యాపిల్ పండు, దానిమ్మ గింజల బాక్సు బోసు అలా పెట్టేదాన్ని. మళ్ళీ ఈవినింగ్ సాయంత్రం రాగానే ఇక 6ంటికి ట్యూషన్ కూడా ఉంటుందండి. ట్యూషన్ నుంచి రాగానే చక్కగా తినేవాళ్ళు అన్నమాట. ఇక 6ంటికి వచ్చేసి తినేవాళ్ళు. ఇక హోంవర్క్ అది చేసుకునేవాళ్ళు, స్నానం చేసేసుకొని హోంవర్క్ అది చేసుకునేవాళ్ళు. ఇక 8:30 కల్లా తినేసేసి 9 కల్లా పడుకునేవాళ్ళు అనమాట. ఈ విధంగా చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా ఒక టైం టేబుల్గా మనం ఒక క్రమశిక్షణగా మనం పిల్లలకి అలవాటు చేసామనుకోండి, అన్నం తినేటప్పుడు కూడా మనం ఏదో ఒక క్లాత్ పరుచుకొని చక్కగా కూర్చొని మంచిగా తెచ్చేసుకొని కూర్చునేవాళ్ళు. అలా పిల్లలకి చిన్నప్పటి నుంచి అలా అలవాటు చేసామనుకోండి, వాళ్ళకి అలవాటు అయిపోతుంది అనమాట. వాళ్ళు మంచినీళ్ళు వాళ్ళు తెచ్చుకొని కింద బాస పట్టేసుకొని కూర్చునే విధానం అట్లా చేసుకుంటే క్రింద కూర్చొని తింటేనే మనకి ఆహారం అనేది కాలేయం ద్వారా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. త్వరగా జీర్ణం అవుతుంది అనమాట. బాగా మనం ఎత్తాటి వాటి మీద కూర్చొని తిన్నాం అనుకోండి, జీర్ణం అవటం కష్టం. అందుకే పెద్ద వాళ్ళందరూ కూడా పంక్తిలా అలా కూర్చొని బాచ పట్టేసుకొని భోజనం చేసేవాళ్ళు అనమాట. మనం ఆహారం కోసమని తల వంచుతాం కదా, మనం తిండి కోసం మనం తల వంచాలి. భగవంతుడికి ఎలా తల వంచుకొని నమస్కరించుకుంటాం 2 చేతులు జోడించి, అలా తిండి కోసం కూడా మనం తల వంచాలన్నమాట. అట్లా వంచుకొని కింద కూర్చొని తినాలి. పిల్లలకి అలా ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అయినాయి కదండి, హడావుడి బిజీగా ఉంటారు అందరూ కూడా. అవన్నీ నాకు గుర్తుకొస్తున్నాయి. త్వరగా 25 సంవత్సరాలు గిర్రం తిరిగి వచ్చేసినాయండి. మీ పిల్లలు కూడా మీరు చక్కగా త్వరగా చదువుకొని వృద్ధిలోకి వచ్చేసి మంచిగా గొప్ప వాళ్ళు కావాలని మీ బిడ్డలు కూడా కోరుకుంటున్నానండి. నేను ఏ తల్లిదండ్రులైనా అదేగా మనం కోరుకునేది. బిడ్డలు మనకన్నా కూడా ఒక స్టెప్పు మంచిగా ఎదగాలనేగా మనం కోరుకునేది. అలాగే తిండి విషయంలో కానీ, క్రమశిక్షణ విషయంలో కానీ, అలా భక్తి విషయంలో కానీ, అన్ని విషయాల్లో కూడా
మనకన్నా గొప్పవాళ్ళు కావాలని కోరుకుంటాం కదా. ఆరోగ్యకరమైన ఫుడ్ అది పెట్టుకోండి, చక్కగా హెల్తీగా టైం ప్రకారంగా చేసుకోండి. టైం ప్రకారం క్రితం రోజే టైం ప్రకారం మెయింటైన్ చేసుకోండి. బెండకాయలు, పొట్లకాయ అలాంటి కూరగాయలని అనుకోండి ఫ్రై చేసేసేయండి. రోజు ముద్దపప్పు కంపల్సరీ పెట్టేసుకోండి పిల్లలకి. ముద్దపప్పు మంచిదండి. పప్పు దినుసులు అనేవి మాంసకృతులతో సమానం అనమాట. చికెన్ కన్నా, మటన్ కన్నా, ఫిష్ కన్నా కూడా పప్పు దినుసులు మంచిదండి. ఆరోగ్యానికి చాలా శ్రేష్టం. పిల్లల్లో ఎదుగుదల ఉంటుంది, అలాగే మంచిగా జ్ఞాపశక్తి కూడా ఉంటుంది అనమాట. పప్పు రోజు ముద్దపప్పు, బెండకాయో, పొటాటోను, మరి బంగాళదుంప, అది పొట్లకాయో, బీరకాయో అట్లా ఇగురు కూరలు ట్రై చేయండి. అలా వంకాయో అలా ట్రై చేసి పెట్టేసుకుంటే మనకు తేలిగ్గా అయిపోతుంది. అన్నంతో పాటు మనం పెట్టేసుకున్నాం అనుకో ముద్దపప్పు. ఇక వాళ్ళు వెళ్ళాక సాయంత్రానికి ఏదన్నా పులుసు కూరలో, పప్పు కూరలో తయారు చేసేసుకున్నాం అనుకోండి. సాయంత్రం అందరం నలుగురికి పులుసు కూరలో సరిపోతే మధ్యాహ్నానికి సరిపోతుంది అనమాట, పిల్లల వరకు కూడా. ఇదిగోండి చక్కగా ఇలా ఉడక ఆగిపోగానే మనం నీట్గా చక్కగా తీసేసుకోవటానండి. ఎందుకంటే మనం మినపగుళ్ళు కాబట్టి కొంచెం శనగపిండి కాదు కదండి, అందుకని కొంచెం ఈ కలర్తో ఉంటాయి అన్నమాట. శనగపిండి అయితే తెల్లగానూ పచ్చగా ఉంటాయి అన్నమాట చక్రాలు అనేవి. మినపప్పుతో తయారు చేసుకుంటున్నాం కదా, కొంచెం ఈ కలర్లోనే ఉంటాయి అన్నమాట. ఇలా జల్లి గిన్నెలో కాగితం పెట్టేసుకున్నానండి. టిష్యూ కానీ అలా పెట్టేసుకోండి. నువ్వులు కూడా వేసుకోండి. నువ్వులు నా దగ్గర లేవు, అందుకోసమని వేసుకోలేదు. గ్యాస్ అలాగే ఉంచుకోండి. మళ్ళీ అలా చక్కగా ఓకేనా. ఇంతేనండి, అన్నీ తయారైన తర్వాత నేను చూపిస్తాను. ఓకే. మా గుంటూరు సైడ్ చక్రాలు అంటామండి, జంతికలు అంటారు, కారాలు అంటారు, ప్రాంతాల వారిగా పిలుచుకుంటారండి. ఇవి దాదాపు 20 రోజుల వరకైనా ఇలా పప్పు డబ్బాలో పెట్టేసుకుంటే నిల్వ ఉంటాయండి. చక్కగా నూనె వాసన కూడా ఉండవండి. రుచికరంగా అద్భుతంగా ఉంటాయి అన్నమాట. చిన్ని చిన్ని చక్రాలు రెడీ చేసుకున్నాను అనమాట. చిట్టి చిట్టి చక్రాలు కొనుక్కున్నట్లుగానే చిల్లర కొట్లు కొనుక్కున్న చక్రాలుగానే తయారు చేశానండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఈరోజు వెనకటి తీపి గుర్తులు గుర్తొచ్చుకో. కొనుక్కునేవాళ్ళం కాదు కానీ చూసేవాళ్ళం అనిపించేది. మన ఫ్రెండ్స్ అందరూ కొనుక్కునేవాళ్ళు. మన స్కూల్లో ఫ్రాంచైజ్ ఉండేవాడు కదా, ఫ్రాంచైజ్ ఇట్లానే కవర్లో పెట్టి తెచ్చేవాడు. ఇంకా అట్లానే ఉండే, కాకపోతే అతను శనగపిండితో తయారు చేసేవాళ్ళే ఫ్రాంచైజ్ అని ఉండేవాడండి. అతను తీసుకొచ్చి అమ్మేవాడు అప్పట్లో. నేను అది హోల్ తెచ్చాం కానీ మనం ఎన్నిసార్లు ఆ హోల్స్ తెచ్చాం కానీ అవేమో మరి చకోడీలకి, ఇంకోటేమో పాల తలకలు కానీ అవి ఏర్పాటు చేసాం చివరికి. ఇదే 3 చుట్లైనా స్టార్గా పైన కరకరగా క్రంచిగా బాగా కరకరలాడుతూ ఉంటాయని స్టార్ తోటి తీసుకొచ్చి, మినపపిండితో బట్టి ఆరోగ్యకరంగా. చిన్నపిల్లల చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తు, పిల్లలు ఇంట్రెస్ట్గా చక్కగా తినేస్తారు. ఆరోగ్యకరమైన ఫుడ్ కదా. ఈ బాక్స్ పోసుకుంటే బాగుంటాయండి. అవును, పళ్ళగా బాగా తగులుతున్నాయి, టేస్ట్ బాగుందండి. అవును, మెయిన్ మినుములండి, హెల్తీ ఫుడ్. శనగపిండి అయితే గ్యాస్ కానీ దీనివల్ల ఏముండదండి, బ్రహ్మాండంగా. అలా కొంచెం దోరగా వేయించేసుకొని మిక్సీ పట్టేసుకొని జల్లించుకొని పట్టేసుకుంటే. నువ్వులే లేవండి, ఇంకా ఉన్న వాటిలో సర్దుకుపోతాం కదా మన ఆడవాళ్ళం. సౌండ్ కనపడుతుందండి, కరకాలంతా
మధ్యలో హోల్ కూడా ఉందండి. అవును, బాగా వచ్చేసాయి. బాగుందండి, బ్రహ్మాండం ఉండే. శుభ్రంగా ఒక బౌల్లో అవి తీసుకొని బీపీని కలుపుకొని తింటే అందరు తినచ్చు. అవును, నూనె కూడా అస్సలు అనిపించలే, పిలవల పోసిన నూనె పోసినట్లుగానే ఉంది. బాగుందండి, వెరీ టేస్ట్. ఓకే అండి, సాటిస్ఫైగా. ఓకే, ఇవ్వండి చక్రాలు. చిన్నప్పుడు మాకు హై స్కూల్లో వచ్చేసి ఫ్రాంచైజ్ అని ఇచ్చేవాడు. రెడ్డిగూడ నుంచి వచ్చేవాడు. ఇంత మేదర బుట్ట నెత్తి మీద పెట్టేసుకొని ఇలాంటివన్నీ గోళీలని, స్వీట్ బిళ్ళలని, కొబ్బరి బిళ్ళలని అవన్నీ తెచ్చేవాడండి. కొనుక్కునేవాళ్ళం కాదు, కానీ నాన్నగారు కొనుక్కునేదాన్ని కాదండి, బయట ఫుడ్ కదా, అందుకని కొనుక్కునే అలవాటు లేదు. ఇంట్లోనే అమ్మ మామూలుగా చక్రాలు, జంతికలు అమ్మమ్మ వాళ్ళు చేసేవాళ్ళు. ఇలా తయారు చేద్దామని అనిపించిందండి. పైపెచ్చినేమో మినపిండితో తయారు చేస్తే బాగుంటుంది కదా, మనం ఆరోగ్యం వెతుక్కుంటాం కదా, ఆరోగ్యకరమైనది, అందుకోసమని తయారు చేశాను అన్నమాట. ఇదే ఫస్ట్ టైము, చాలా బాగా వచ్చాయండి, బాగుంది. నువ్వులు ఒక్కటే లేవండి. పిల్లలకి అలా తయారు చేసి పెడితే పరపరలాడిచ్చేసేస్తామండి. రుచి అద్భుతంగా బాగున్నాయి. మోయనంగా కాగనిచ్చుకోండి, ఎందుకంటే మరీ ఎక్కువ నల్లగా మాడితే మినపగుళ్ళు కదా, కొంచెం కరచేది వస్తుంది. అందుకని కొద్దిగా వేగతలకి ఉడుకాగగానే తీసేసుకోండి. నేను చేసిన ఆ విధంగానే బాగున్నాయండి. అసలు నూనె కూడా అస్సలు బిలవలేదండి. ఇలా తయారు చేసుకోండి. కప్పుకు 3 కప్పులు పోసేసుకోండి బియ్యం పిండి. మరి 4 కప్పులు అయినా కూడా వద్దండి, 3 కప్పులు పోసుకోండి. బాగున్నాయి. తినే కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుంది అనమాట. వారం రోజులు మస్తుగా, వారం 10 రోజుల వరకు నిల్వ ఉంటాయి. మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ పిల్లలకి తయారు చేసి పెట్టుకోవచ్చు. నేను రావే తల్లి గాయత్రి వాళ్ళకి అలానే తయారు చేసేదాన్ని. ఒక స్వీటు, ఒక హాటుది, కరెక్ట్గా వారం. మళ్ళీ వారానికి మళ్ళీ క్రొత్తాయి. ఒక కజ్జికాయలు చేశాను అనుకోండి, మామూలుగా చెక్కలో చక్రాలు, బూరెలు అలా అన్నమాట. బూరెలు, చెక్కలు ఇలాగ ఒక స్వీటు, ఒక హాటు, ఒక గవ్వలు, మళ్ళీ ఒక వెరైటీ కారపుంది, ఇంకొక వెరైటీ స్వీటు, ఆ విధంగా తయారు చేసేది. మా వారు కూడా ఈనాడు పేపర్ ఏజెన్సీ కదా, ఆయన బిల్లుకి అది వెళ్ళేసి రాగానే తినేసే అలవాటు. బయట ఫుడ్ అసలుకి అలవాటు లేదండి. పైపెచ్చి కొనుక్కోవాలి. మనం మధ్యతరగతి ఫ్యామిలీస్ కదండి, ఇలా తయారు చేసి మనం ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి, మనం ఇంట్లో అటు ఇటు తిరుగుతానైనా ఒకటి అలా తింటూ ఉండొచ్చు, పిల్లలకి పెట్టుకోవచ్చు. బయట కొనుక్కుంటే డబ్బులు చూసుకుంటా కొనుక్కొని తింటమే కదండి. పొదుపు చేసుకోవాలి కదా మనం, పిల్లలు చిన్నపిల్లప్పుడే పొదుపుగా ఉండాలి. ఓకేనండి, బాగున్నాయి. మీరు ఇలా తయారు చేసుకోండి, ఓకేనా? వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మరొకండి. మళ్ళీ రేపటి వీడియోలోనే మళ్ళీ మనం కలుసుకుందామండి. అంతవరకు సెలవు, నమస్తేనండి.